గిద్దముత్తారం ఈ 3 చిట్యాల మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు రైతాంగానికి అదేవిధంగా సెంటర్ నడిపేటువంటి ఐకేపీ కానీ అదేవిధంగా పిఎస్సిస్ కానీ ఇంకా ఇతర మ్యాక్స్ ఇంకోటి ఎవరికైనా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏదైతే పోలీస్ కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు వరి కోత మిషన్ వాళ్ళకి 18 నుంచి 20 నంబర్ పెట్టి వరి కోసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. బ్లోయర్ ఆన్ చేయాలి. B2 A2B1 అది పెట్టే విధంగా చూస్తే ఒక్క తాలు గింజ కూడా రాదు. ఆ తాలు సమస్య పోతుంది. అదేవిధంగా తేమ శాతం 17 ఉండి కాంటా పెట్టిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని రిసీట్ ఇచ్చి రైతుని ఎలగొట్టాలి. పూర్తి బాధ్యత కూడా సెంటర్ నడిపే యజమాన్యమే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే క్వింటాల్కి 32 రూపాయల చొప్పున మనం కమిషన్ ఇస్తున్నాం ప్రభుత్వం డిఎం సివిల్ సప్లై ద్వారా. రైతును మిల్లుకు పోయి దింపుకునేదాకా కూడా బాధ్యతని చేస్తే అది బాగుండదు. కనుక మిల్లువాడు తప్పు చేసినా, ట్రాన్స్పోర్ట్ వాడు తప్పు చేసినా, వరి కోత మిషన్ వాడు తప్పు చేసినా, సెంటర్ నడిపే వాళ్ళు తప్పు చేసినా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది, రైతు పక్షాన నిలబడుతుంది. దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా నేను కోరుతున్నాం. అది ఐకేపీయా, పిఎస్సిఎస్ఆ, ఇంకోటా ఏదన్నా కానీ. కనుక దయచేసి ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం. దీని టాస్క్ ఫోర్సు, విజిలెన్సు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు సెంటర్ ప్రారంభించిన సందర్భంగా చెప్తున్నాం. దీన్ని అమలు చేయవలసిందిగా కోరుతూ దీన్ని ఎప్పుడు కూడా మిస్యూజ్ కావద్దని తెలియజేస్తున్నాం. మీకు బార్దాన్ విషయంలో కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఏ తేడా వచ్చినా కూడా దాన్ని డిఎం సివిల్ సప్లై బాధ్యత వహించి జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.